తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఏడాది వయసున్న బాలుని అపహరించారు. అనంతపురం జిల్లా వజ్రకరూరుకు చెందిన వెంకటేష్ దంపతులు శ్రీవారి దర్శనం కోసం మంగళవారం రాత్రి తిరుమల వచ్చారు. గదులు దొరకని పరిస్థితుల్లో రాత్రి ఆలయం ముందు పిల్లలతో కలిసి నిద్రపోయారు. వేకువజామున దంపతులిద్దరూ నిద్రలోకి జారుకోగా బాలుడు చెన్నకేశవ జోగాడుతూ పక్కకు వెళ్లాడు. అక్కడే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి 5:30 గంటల సమయంలో బాలుడిని అపహరించి తీసుకువెళ్లాడు. కొంత సమయానికి కుమారుడు లేనట్లు గుర్తించిన వెంకటేష్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన భద్రతా సిబ్బంది బాలుడిని అపహరించినట్లు గుర్తించారు. మరో మహిళ కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి బస్టాండ్ సమీపంలో సీసీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు రావడం జరిగింది. వెంటనే మనం దానిపైన స్పందించి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఆ పిల్లవాడు తల్లి దగ్గర పాలు తాగుతూ ఉండి ఆడుకుంటూ బయటకు వచ్చేసాడు. ఆ సమయంలో 5:30 సమయంలో తల్లి నిద్రపోయారు. అక్కడే ఉన్నటువంటి వ్యక్తి అతన్ని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని కొంచెంసేపు ఆడుకొని మెల్లిగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవడం క్లియర్గా కనపడుతోంది. ఆ జిల్లా మొత్తం అలర్ట్ చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అన్ని ప్రాంతాల్లో కూడా వెహికల్ చెక్ కానీ పర్సన్స్ ఫిజికల్ చెక్ జరుగుతూ ఉంది. 6 గంటలప్పుడు 1 టైంకి వాళ్ళు వేసినాడు. దుప్పిడి కప్పుకొని రాత్రల్లా మేలుకున్నాము. అది చూసుకుంటా దుప్పిడి కప్పుకొని పనుకున్నాము. ఆ దుప్పిట్లో ఉండి బాబు బయటకు వస్తే వాడు ఎత్తుకొని పరిగెత్తుతున్నాడు. 5:30 అప్పుడు చూసినాం ఉన్నాడు. మళ్ళీ ఇంక రోజు 6:30 అవి చూస్తే లేడు. పాలు తాగినాళ్ళని కొనుక్కున్నాను. పాలు తాగి ముందుకు వెళ్ళిపోయినాడు. అట్లే వెళ్ళిపోతే ఎప్పుడు ఎత్తుకొని మళ్ళీ 6:30 చూసుకున్నాం మేము. లేడు మళ్ళీ.